నీకు నిన్న కదా అపాయింట్మెంట్ ఇవాళ వచ్చినవేంది? అదే కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే సార్, అందుకే రాలేదు. బాలేదని రాలేదా? అందుకే కదా నువ్వు అపాయింట్మెంట్ తీసుకుంది నా దగ్గర చూయించుకుందామని. జ్వరం వచ్చింది, అందరికి ఎందుకు అంటించుడు అని రాలేదు సార్. ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ సార్. మరి కాల్ చేయొచ్చు కదా. ఫోన్ చేసినప్పుడల్లా యువర్ నెక్స్ట్ ఇన్ లైన్ అంటుంది సార్. నెక్స్ట్ ఇన్ లైన్ అంటే ఏంటి సార్? నేను పోతానా సార్? భయం ఇచ్చింది సార్, అందుకే ఫోన్ కట్ చేసిన. పిచ్చా, నాతోని మాట్లాడడానికి నెక్స్ట్ అని అర్థం. గూగుల్ చేసిన సార్ సిమ్టమ్స్. అమ్మో, ఏమన్నది గూగుల్? అకార్డింగ్ టు గూగుల్ నేను ప్రెగ్నెంట్ అంట సార్. 7 బిజినెస్ డేస్ లో పోతానంట సార్. నాకు భయం అవుతుంది సార్. గూగుల్ ని డాక్టర్ లెక్క వాడకండి అయ్యా. ఇక లాస్ట్ కి మా మమ్మీ చెక్ చేసింది సార్. ఇక నన్ను ఏమన్నది? ఆ ఫోన్ వల్లనే జ్వరం వచ్చిందంట సార్ నాకు, మా మమ్మ అంటుంది. సరే, ఇవాళ ఎందుకు వచ్చినావు మరి? అంటే వేరే పేషెంట్ బిల్లు చూసిన సార్, దెబ్బకి జ్వరం వదిలింది, అది చెప్పడానికి వచ్చిన సార్, జ్వరం పోయిందని. నీకు జ్వరం వదిలింది, నాకు హెడేక్ స్టార్ట్ అయింది. జ్వరం ఎలాగో తక్కువైంది కదా సార్, మీరేం చూడలేదు కదా. అపాయింట్మెంట్ ఫీజుకి నేను 300 కట్టిన సార్, గదేమన్నా రీఫండ్ ఇస్తారా సార్? అయ్యో, తీసుకో తీసుకో. నా క్లినిక్కి మళ్ళా రాకు. నర్స్ నర్స్, మన మెడికల్ షాప్లో నీకు టాబ్లెట్ తీసుకుంటారా? తల్లి వస్తుంది. అవ్వా, నేనే నలుగురికి రాసేటోడిని, నేనే వేసుకోవాల్సి వస్తుంది. నాకు నేనే రాసుకున్నా టాబ్లెట్.